హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ స్మైలీ వ్లాగ్స్. మా అన్నదమ్ముల పెళ్ళి చూద్దాం రండి ఫ్రెండ్స్ ఒకసారి. ఇది మా తమ్ముని పెళ్ళి ఫ్రెండ్స్. చూడండి, వాళ్ళ పెళ్ళి జరుగుతుంది. చాలా డేస్ గ్యాప్ వచ్చిందండి. కూరలు వీడియో తొందరగానే పెట్టాను, కానీ ఈ వీడియో కొంచెం లేట్ అయింది. ఈ పెళ్ళి ఇంట్లో కాదు, గుడిలో జరుగుతుంది. ఆదివరాహస్వామి టెంపుల్లో జరుగుతుంది. కమాన్పూర్ దగ్గర ఉంటుంది అన్నమాట. కమాన్పూర్ లాస్ట్లో ఊరి పొలిమేరల్లో ఉంటుంది అనుకుంటా ఈ గుడి. మేము అక్కడికి వెళ్ళాము. చూడండి, శ్రీ ఆదివరాహస్వామి టెంపుల్. అంటే ఆ అమ్మాయి వాళ్ళ తరపున వాళ్ళు పెళ్ళి గుళ్ళో చేస్తా అని చెప్పేసి మొక్కిరంట. అందుకే గుడిలో చేస్తున్నారు పెళ్ళి. చూడండి, పెళ్ళి కొడుకును తీసుకొస్తున్నారు. ఎదురుకొస్తున్నారన్నమాట. తీసుకొస్తున్నారు. తను మండపంలోకి వస్తున్నాడు. చూడండి, మా తమ్ముడు మండపంలోకి వస్తున్నాడు. ఇద్దరు పెళ్ళి ఒకటే రోజు కదా అన్న. ఇద్దరు పెళ్ళి ఒకే రోజు అయిపోయింది. ఇద్దరు పెళ్ళికి అటెండ్ అవ్వాలి. సో ఫస్ట్ తమ్ముని పెళ్ళికి వచ్చాము. చూడండి, ఎదుర్కొని వచ్చారు అబ్బాయిని. ఇప్పుడే వచ్చాడు తన మండపంకి. ఇక్కడ నేను కూర్చొని వీడియో చేస్తున్నాను. చూడండి, అబ్బాయికి కాళ్ళు కడిగే కార్యక్రమం జరుగుతుంది. అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు అబ్బాయికి కాళ్ళు కడుగుతున్నారు. చూడండి ఫ్రెండ్స్, తనకు జీలకర్ర బెల్లం కూడా, అంటే నేను జీలకర్ర బెల్ల కార్యక్రమం జరుగుతుంది. చూడండి, అంటే సగం పెళ్ళి అయిపోయినట్టే కదా, జీలకర్ర బెల్లం పెడితే సగం పెళ్ళి అయిపోయినట్టే. చూడండి, అందరూ ఆశీర్వదిస్తున్నారు. ఇప్పుడు ఈ విషయం ఏంటంటే, ప్రతి ఒక ఆడపిల్లకి ఇంటిగా చూడండి, మా పిల్లలు వాళ్ళిద్దరు హ్యాపీగా ఆడుకుంటున్నారు. చాలా ప్లేస్ ఉందండి గుడిలో, చాలా ప్లేస్ ఉంది మంచిగా. సో మా ఇద్దరు పిల్లలు ఆడుకుంటున్నారు అటు ఇటు. చిన్నగా వీడియో క్లిప్ తీశాను. అక్కడ పెళ్ళి జరుగుతుంది, ఇక్కడ వీళ్ళు ఆడుకుంటున్నారు. ఇది అన్నయ్య వాళ్ళ పెళ్ళి. సో లాస్ట్లో ఎండింగ్లో చూశాను నేను. మా పిల్లలు ఆడుకుంటున్నారు. చూడండి, అంటే తమ్ముని పెళ్ళి చాలాసేపు ఉన్నాము. అన్నయ్య పెళ్ళికి అట్లా లాస్ట్లో భరత్ స్టార్ట్ అయింది. చూడండి, ఇద్దరు భరత్ టైం కూడా ఇద్దరు ఒకటేసారి వచ్చారు. సో ఇటు అబ్బాయి పెళ్ళి కొడుకు, అటు అమ్మాయి, మేము ఎంజాయ్ చేస్తున్నాం. చూడండి, భరత్ కూడా చాలా ఎంజాయ్ చేసాం. మొత్తం కన్ఫ్యూజనే అండి, కూరాళ్ళు, పెళ్ళి, భరత్ అన్నీ. బట్ అన్నీ ఎంజాయ్ చేసాము. ఇద్దరు సేమ్ ఒకే రోజు పెట్టుకున్నప్పటికీను చాలా ఎంజాయ్ చేస్తాం. చూడండి, మా హీరో మధ్యలో ఎగురుతున్నాడు. మధ్యలో ఎగిరేది మా బాబు. చుట్టూ వాళ్ళు, మా తమ్ముడు వాళ్ళు, అన్నయ్య వాళ్ళందరూ ఎగురుతున్నారు. సో పెళ్ళి కూతురు, మేము, మా అమ్మ, మా వాడ వాళ్ళందరూ చాలా చాలా ఎంజాయ్ చేసాము మేము భరత్ని. ఫస్ట్ అన్నయ్య వాళ్ళ వ్యాన్ ఉండే, సో వాళ్ళ దగ్గర డ్యాన్స్ చేసాము. తర్వాత మా తమ్ముని వాళ్ళది కూడా కవర్ చేసాము. సో పెళ్ళి కూతురు మాతో డ్యాన్స్ చేస్తుంది. చూడండి, పాపం వాళ్ళు ఫుల్ టైర్డ్ అయి ఉన్నట్టున్నారు. అయినా కానీ వాళ్ళు, ఎందుకంటే ఇంటి దాకా వచ్చారు కదా, వాళ్ళు కూడా హ్యాపీ మూమెంట్లో ఉంటారు కదా. పెళ్ళి అంటే జీవితంలో ఒకసారి జరుగుతుంది కాబట్టి సో ఎంజాయ్ చేయాలి. టైర్డ్ అయినా కానీ ఎంజాయ్ చేయాలి. సో తను కష్టమైన మాతోటి 10 స్టెప్పులు వేసింది. ఒక పాట మొత్తం తను డాన్స్ చేసింది మాతోని. హ్యాపీగా డాన్స్ చేసింది ఆమె. మా వాడ మొత్తం ఆడవాళ్ళు పొద్దున్నే భరత్ టైంకి అందరూ వచ్చి అందరూ ఫుల్గా ఎంజాయ్ చేశారు. చూడండి, మా అమ్మ, మా అత్తమ్మ, సో మా వాడకున్న అందరూ కూడా చాలా ఎంజాయ్ చేశారు. పెళ్ళి కూతురు తల్లి, మా తమ్ముడు, చూడండి వాళ్ళందరూ మా ఊళ్ళే. మా ఊడు మధ్యలో చిన్నోడు మా ఊడే ఎంజాయ్ చేస్తున్నాడు. మా ఊడే భరత్ డ్యాన్సెస్ మొత్తం పెట్టాలని చెప్పేసి పెట్టిన, ఎందుకంటే దీనికి సౌండ్ వాల్యూమ్ అనేది తగ్గించిన. బట్ మేము చేసిన అది చూపించాలని చెప్పేసి చూపిస్తున్నా. ఇది మా తమ్ముని పెళ్ళిలో అండి, అక్కడ అయిపోయింది. ఇది మా తమ్ముని పెళ్ళిలో, అదే రాను బొంబాయికి రాను అనే సాంగ్ ఇది. బట్ చాలా ఎంజాయ్ చేసినామండి. మేము భరత్ పెళ్ళి కూరలు అన్నీ చాలా బాగా ఎంజాయ్ చేసినాం. సో ఫస్ట్ అన్నయ్య భరత్ చేసాము. భరత్కి పెళ్ళికి ఆయన భరత్కి డాన్స్ చేసాము. సో సెకండ్ ఇప్పుడు తమ్ముని పెళ్ళి దగ్గర చూడండి, అందరూ మా వాళ్ళే, అంటే అందరూ మా వాళ్ళే, మా ఇంట్లో దగ్గర వాళ్ళే.
చాలా ఎంజాయ్ చేసాము. చూడండి రాను, ఇది మొత్తం మన ఫోక్ సాంగ్స్ అన్నమాట. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాము. చూడండి మా అమ్మ, నేను, మా అత్తమ్మ వాళ్ళ పాప అందరం చాలా ఎంజాయ్ చేసాము. మొత్తం ఫోక్ సాంగ్స్ అన్నమాట, డీజే సాంగ్స్, ఫోక్ సాంగ్స్. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాము. ఒక పొద్దున 3 గంటల నుండి 5 గంటల దాకా డ్యాన్స్ చేసాము మేము. చిన్న పెద్ద అని ఏం లేదు. చూడండి మధ్యలో మావాడు కూడా చాలా ఎంజాయ్ చేశాడు. పడుకున్నాడు. యాక్చువల్గా పడుకుంటే లేపిన, ఎందుకంటే నైట్ నుండే మా అమ్మ వాళ్ళు ఎప్పుడు వస్తారు, డ్యాన్స్ ఎప్పుడు చేయాలి నేను అని రాత్రి కొంచెం సేపు సతాయించిండు. కానీ పొద్దున వచ్చిర్రు వాళ్ళు. మ్యాక్సిమం 3 ఏమో అయింది. అంటే ఊరు అవతల నుండి ఇక్కడికి వచ్చేసరికి చాలా లేట్ అయింది. వచ్చిన తర్వాత లేపినాక లేచి తను కూడా ఫుల్ ఎంజాయ్ చేసిండు. చిన్న వాళ్ళకు కూడా ఉంటుంది కదా హ్యాపీనెస్, ఎంజాయ్ చేయాలి, డ్యాన్స్ చేయాలి అని. సో లేపిన తర్వాత లేచిండు. వాడు కూడా ఫుల్ ఎంజాయ్ చేసిండు. డ్యాన్స్ బాగా చేస్తాడు. చూడండి మధ్యలో ఉన్నది మా బాబు శ్రీ. హీ ఈజ్ ఆల్సో ఎంజాయ్డ్. చాలా బాగా ఎంజాయ్ చేశాడు తను కూడా. ఇది మా తమ్ముని అన్నట్టు, ఇది తమ్ముని భరత్లో. రెండు డీజే దగ్గరలోనే పెట్టుకున్నారు. ఒకరి కారు తర్వాత ఒకరి కారు ఉంది, అపోజిట్ అన్నమాట. వాళ్ళది ముందు, వీళ్ళది పక్కకి. సో తను వెళ్ళిపోయాడు. ఇప్పుడు మా తమ్ముని భరత్ ఎంజాయ్ చేస్తున్నాం. చూడండి నాకైతే హ్యాపీగా అనిపించిందండి. బట్ చూడండి వీళ్ళిద్దరు కూడా మళ్ళీ బుల్లెట్ బండెక్కి వచ్చేస్తావా డుగ్గు 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 అది సాంగ్ ఎంజాయ్ చేస్తుంది. ఈ వీడియో కూడా వాళ్ళు కూడా చూసుకుంటారు లైఫ్ లాంగ్ ఎప్పటికైనా కానీ. నేను పెట్టే యూట్యూబ్లో ఈ వీడియో కూడా వాళ్ళు చూసుకుంటారు. నేను వాళ్ళ గుర్తుగా అన్నదమ్ముల కూరలు భరత్ అని నేను పెడుతున్నాను. వాళ్ళు కూడా చూసుకోవచ్చు వాళ్ళ డ్యాన్స్, వాళ్ళ ఫొటోస్, వాళ్ళ మెమొరీస్ నా ఛానల్లో. బట్ అమ్మాయి చాలా టైర్డ్ అయింది, తన ఫేస్లో కనిపిస్తుంది. బట్ మా అన్న మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తాడు. డాన్స్ చేయొస్తలేదు, బట్ హ్యాపీగా వేస్తున్నాడు. చూడండి స్టెప్స్. తను ఎంజాయ్ చేస్తున్నాడు. చూడండి డ్యాన్స్. అమ్మాయి బాగా టైర్డ్ అయింది. చూడండి శాంతాబాయ్ ఆ సాంగ్కి డ్యాన్స్ చేస్తున్నాం. ఫుల్ ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్. ఫుల్ ఎంజాయ్ చేసాము. అంటే కొన్ని 1, 2, 3, 4 అని కాదు, ఒక 10-20 డాన్సులు చేసామేమో. బట్ నేను ఒక 3-4 క్లిప్స్ ఏమో పెట్టిన. బట్ చాలా బాగా ఎంజాయ్ చేసినాం. చూడండి అటొకటి ఉంది, 2 కార్లు ఉన్నాయి చూడండి, ఒకరి తర్వాత ఒకరు. సో తను అటు ముందుకు వెళ్తాడు, ఇతను ఇటు సైడ్ వెళ్తాడు తమ్ముడు. అన్నయ్యది అదే ఇల్లు, కానీ ఎదురుగా పెట్టుకున్నారు 2 డీజే బాక్సెస్ పెట్టుకొని. ఇంకా వాళ్ళు ఎంత ఒక 3 hours ఏమో ఎంజాయ్ చేసినాం. పక్కకే ఇల్లు, బట్ చాలా బాగా ఎంజాయ్ చేసినాం. 2-3 hours మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేసినాం. మా పిల్లలు చిన్నోళ్ళే, బట్ మా నాన్న పట్టుకున్నాడు పిల్లల్ని. మా నాన్న కూడా నాకు మస్తు సపోర్ట్ చేసిండు. ఎందుకంటే పిల్లలు ఎంజాయ్ చేయడానికి వచ్చింది కదా, చేయని అని చెప్పేసి మా పాపని పట్టుకున్నాడు. మా పాప స్మైల్ చిన్నదే, బట్ మా నాన్న పట్టుకున్నాడు. మా వాడు కూడా గుమ్మేసిండు అనుకోండి డ్యాన్స్. ఇప్పటిదాకా మీరు చూసారు కదా. ఇది యాక్చువల్లీ తమ్ముని భరత్ అనుకుంటా. అటు ఇటు రౌండప్ వేస్తూనే ఉన్నాం. ఇటొక డ్యాన్స్ అటొక డ్యాన్స్ అని చాలా బాగా ఎంజాయ్ చేసినాం. అంతా మా ఇంట్లో వాళ్ళే, పక్క పొంటి వాళ్ళు, అంటే మన పక్కకున్న వాళ్ళు అందరూ మా ఇంట్లోళ్ళే. చాలా బాగా ఎంజాయ్ చేసినామండి. భరత్ కూడా పెళ్ళి గుడిలో జరిగింది కదా, కమాన్పూర్ దగ్గర ఆదివరహస్వామి టెంపుల్లో జరిగింది. అన్నయ్యది వాళ్ళ అత్తగారి ఇంటికాడనే జరిగింది అనుకుంటా. బట్ ఆదివరహస్వామి టెంపుల్లో జరిగిన పెళ్ళి తమ్ముంది, అది దగ్గరుండి చూసిన. కానీ అన్నయ్య పెళ్ళి లాస్ట్లో ఎండింగ్లో వెళ్ళిన, కనిపించాలి అని చెప్పేసి అన్నట్టుగా వెళ్ళిన ఫార్మాలిటీ. మరి 2 పిల్లలను పట్టుకుని అటు ఇటు తిరుగుడు కష్టమే కదా. బట్ 2 అటెండ్ అయినా. చూడండి మావాడిని డాన్స్ చేయమని ఫోర్స్ చేస్తారు. మధ్యలో వాడు వచ్చిండు చేస్తాను.
టైర్డ్నెస్ ఏం లేదండి, ఫుల్ హ్యాపీగా ఎంజాయ్ చేసిండు వాడు. వానికి డ్యాన్స్ చేయడం అంటే చాలా ఇష్టం. చూడండి, ఆ పొద్దున కూడా షూస్ వేసుకొని వచ్చి మరీ డాన్స్ చేసింది. చెప్పల్స్ వేసుకుంటే ఇక్కడ కాళ్ళకి ఏమన్నా గుచ్చుకపోతాయి అని చెప్పేసి షూస్ వేసుకొని మరీ వచ్చి వాటికి అవి కట్టలేదు, కానీ ఎంజాయ్ చేసిండు, చాలా ఎంజాయ్ చేసిండు. అందరిని నిర్వర కొడతాను చూడండి ఒకసారి. అక్కడ ఈజ్ ఆల్సో ఎంజాయ్డ్. మీకు ఒక మాట చెప్పిన కదా, ఆదివరహస్వామి టెంపుల్ అని, ఒకసారి చూపిస్తా చూడండి. ఆదివరహస్వామి టెంపుల్ ఎట్లుంటుందో ఊరి చివరిలో ఉంటుంది. కమాన్పూర్ తర్వాత ఊరి చివరిలో ఉంటుంది. చూడండి ఎంట్రన్స్ ఇట్లుంటుంది. ఆదివరహస్వామి టెంపుల్ చూడండి. నా బంగారు తల్లి, నా ప్రిన్సెస్ నర్స్ వస్తుంది నేను వీడియో తీస్తున్నప్పుడు. చాలా గ్రౌండ్ ఉందండి, చాలా అంటే చాలా పెద్ద గ్రౌండ్. చూడండి, ఆ రోజు పెళ్ళి జరుగుతుంది. వచ్చిన వెహికల్స్, ఐస్ క్రీమ్ బండి, చాలా వస్తారు కదా రిలేషన్స్ వాళ్ళు వీళ్ళు. గుడి మాత్రం చాలా పెద్దగా ఉంది. ఇంకొక విషయం ఏంటంటే, వీక్లీ అంటే వారానికి 4 రోజులు ఇక్కడ అన్నదానం చేస్తారంట. చూడండి, ఇక్కడ ఈ స్వామి అంటే ఆదివరహ స్వామి, ఈయనకి చాలా మహిమలు ఉన్నాయంట. అంటే మనం ఏదైనా కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుందంట. చూడండి, గుంపులుగా ఎట్లా పడ్డాయో, ఏవో కాయల్లాగా అయిపోయినట్టు. రేగు పండ్లు కింద చెట్టుకు బాగా కింద పడిపోతాయి చూడండి, అట్లా పడ్డాయి చూడండి. ఒక పాలకాయను రెడ్ కలర్ జాకెట్ ముక్కలు కట్టి మనకి ఏదన్నా కోరిక ఉంటే అక్కడ కడితే ఖచ్చితంగా నెరవేరుతుందట. మన న్యాయమైన కోరిక కోరుకొని ఖచ్చితంగా తండ్రి నాకు ఇది కావాలని చెప్పేసి అనుకుంటే ఖచ్చితంగా తండ్రి మనకు ఖచ్చితంగా నెరవేరుస్తాడట. అంత పవర్ఫుల్ అంట. ఏమో నేను కూడా మొక్కినా అండి, చూద్దాం నా కోరిక భగవంతుడు నెరవేరుస్తాడో లేదో. కానీ మీకు ఒకసారి చూపిస్తాం. అక్కడ లోపల ఎట్లుంటుందని చెప్పేసి చూపించాలని లాస్ట్లో ఒక క్లిప్ పెట్టాను చూడండి. ఆయనకు గోపురం లాగా ఇట్లా గుడిలాగా ఏం లేదు. ఆయన సాక్షాత్తు వెలిసిండు అనమాట. ఇప్పుడు మన నల్లగొండలో, ధర్మపురిలో అట్లా ఆయన ఎట్లుంటాడు, ధర్మపురిలో ఇట్లా దేవునిపల్లెలో నరసింహస్వామి ఎట్లుంటాడు, సో సేమ్ అట్లా ఈయన కూడా బండ రూపంలో అట్లనే ఉంటాడు. చూడండి, చూపిస్తా చూడండి. ఆయన దివ్య దర్శనం చాలా పవర్ఫుల్ అంట. తండ్రి ఏది మొక్కుకున్నా ఖచ్చితంగా కన్ఫామ్గా జరుగుతుందంట. భగవంతుని ఆశీస్సులు అందరి మీద ఉండాలి. చూడండి, ఆదివరాహ పరబ్రహ్మేణ నమః. అటు సైడ్ అన్నాలు పెడుతున్నారు. వీక్లీ 4 times అన్నం పెడతారంట. లాస్ట్లో ఒక క్లిప్ చూడండి. మా తమ్ముడు, మా మరదలు నాకు బట్టలు పెట్టిరు హ్యాపీనెస్తో. అందరు చూడండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ఫ్రెండ్స్.